హాయ్ అండి అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఒక పాత అలవాటు కానీ ఎప్పటికీ కొత్తగా ఉండే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే పుస్తకాలు చదవడం, రీడింగ్ బుక్స్. ఈ డిజిటల్ యుగంలో పుస్తకాలు చదవడం ఎందుకు అవసరం, అవి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తాయో తెలుసుకుందాం. వై రీడ్ బుక్స్? పుస్తకాలు ఎందుకు చదవాలి? పుస్తకాలు చదవడం కేవలం కాలక్షేపం మాత్రమే కాదు, ఇది మన మెదడుకు చేసే ఒక అద్భుతమైన వ్యాయామం. దీనివల్ల చదవడం వల్ల ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టే సామర్థ్యం పెరుగుతుంది, సృజనాత్మకతను పెంచుతుంది. కథలు, నవలలు చదవడం వల్ల మీ ఊహాశక్తి పెరుగుతుంది, కొత్త ఆలోచనలు పుడతాయి. మేక్ రీడింగ్ అ హ్యాబిట్. చదవడం అలవాటు చేసుకోండి. మరి ఈ అద్భుతమైన అలవాటును ఎలా పెంపొందించుకోవాలి? మీకు నచ్చిన పుస్తకంతో ప్రారంభించండి. బలవంతంగా కాకుండా మీకు ఇష్టమైన జానరే చిన్న పుస్తకంతో మొదలుపెట్టండి. ప్రతిరోజు కొద్దిసేపు చదవండి. పడుకునే ముందు 10 నిమిషాలు లేదా ప్రయాణించేటప్పుడు రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని చదవడానికి కేటాయించండి. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ను పక్కన పెట్టండి. చదివేటప్పుడు ఫోన్ను పక్కన పెట్టి పూర్తిగా పుస్తకంపైనే దృష్టి పెట్టండి. చూశారు కదా స్నేహితులారా, పుస్తకాలు కేవలం కాగితాల కుప్ప కాదు, అవి జ్ఞాననిధులు. ఈ రోజు నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు.